వెళ్ళిపోతున్నాడు. అందుకనే మనం విశ్వాసంలో బలహీనం కావద్దట. దేవునికి ఇష్టం ఉండదు. ఆయన పిల్లలు ఎప్పటికి ఒక ఆశ ఉండాలట. నాకు ఏం జరిగినా నా దేవుడు ఉన్నాడు, నాకేం జరుగుతున్నా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఈ శబ్దముని అణిచివేయగలిగిన శక్తిమంతుడని నమ్మాలట. నా దేవుడు బలముగా నా జీవితంలో పని చేయగలడు, నా కుటుంబంలో ఆయన పని చేస్తాడు. అందుకే శిష్యుల మీద కోపం వచ్చింది యేసయ్యకి. వాళ్ళు డౌట్తో అడుగుతున్నారట యేసయ్యని, మేము ఇంత భయపడి నష్టపోతుంటే నువ్వెందుకయ్యా అని. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, మీకు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. మీరు దేని కొరకు భయపడుతున్నారు, ఏ విషయంలో మీరు భయపడుతున్నారు? కానీ ప్రభు ఏమన్నాడంటే, అల్ప విశ్వాసులారా. అందరు చెప్పండి ఒకసారి, అల్ప మనం కూడా లెక్కలో ఉన్నామనుకుంటా, అందుకే మనతో మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఏదైనా జరగగానే ప్రభువా నిరుత్సాహం, డిప్రెషన్. నిన్న చెప్పా కదా, ఏలియా మంచి ప్రవక్త, అభిషక్తుడు. 18-17 అధ్యాయంలో ఉపవాసంలో గడగడ షేక్ చేసినాడు. 19 అధ్యాయంలో భయపడి అరణ్యంలో పోయాడు. ఇది చాలు, ఈ జీవితం మొత్తం చచ్చిపోతాను అరణ్యంలోకి వెళ్ళాడట. కొన్నిసార్లు ఇట్లా వెళ్తూ శోధన రాగానే, పోరాటం రాగానే, నిందలు రాగానే, గాయాలు రాగానే అరణ్యం అనేటువంటి శ్రమల్లో వెళ్ళిపోయి చచ్చిపోతే బాగుండు అనుకుంటాను. ఏలియా, నువ్వు చావటానికి లేదు, నీ నుండి అధికమైన మునుపటి కంటే, గత సంవత్సరాల దినాల కంటే, అనేక జరిగిన వాటి కంటే, నీ శక్తి కంటే, నీ బలము కంటే, నీ దానికంటే 2 ప్రయాణం నీ కొరకు సిద్ధముగా ఉన్నది. నీ శక్తికి మించింది. అందరు చెప్పండి, దేనికి మించింది? అందుకనే ఏలియా జీవితంలో గాలి తుఫాను కొట్టిందండి? కొట్టలేదా? కొట్టిందా లేదా? కొట్టిందన్నవారు చేతులు ఎత్తండి. కొట్టిందా? ఎవరు? యెజబెలు శబ్దం